ఈరోజు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. నిజంగా ఆనాడు ఆయన మరణించిన రోజు తెలుగు సమాజం, యావత్ తెలుగు సమాజం, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక శోకసంద్రంలో తమ కుటుంబ సభ్యుడిని పోగొట్టుకున్న రోజుగా భావించారు. అయితే దీన్ని మొదటి నుంచి కూడా టీడీపీ మాత్రమే ఇక ఆయన వర్ధంతి కార్యక్రమాలైనా, జయంతి కార్యక్రమాలైనా, లేదంటే ఇంకే కార్యక్రమాలైనా సరే అది కేవలం టీడీపీ పార్టీ నిర్వహిస్తూ వస్తుంది. అందులో భాగంగా కుటుంబ సభ్యులు మాత్రమే నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ ఈసారి ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్లో ఆయన వర్ధంతి అనేది చాలా వివాదాస్పదంగా మారుతుంది. ఇవాళ ఉదయం నుంచి కనుక మనం కొన్ని విషయాలు గమనించినట్టయితే జూనియర్ ఎన్టీఆర్ వచ్చి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఫ్లెక్సీల విషయంలో, అక్కడ ఫ్లెక్సీలు పెట్టిన దాంట్లో బాలయ్య బాబు కాస్త కొంచెం ఎందుకో ఆగ్రహంగానే, ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఎప్పుడు ఆగ్రహించని తన కొడుగ్గా చూసే బాలయ్య ఎందుకో ఈసారి కాస్త అసహనంగా, ఆగ్రహంగా కనబడ్డారు. అక్కడున్న ఫ్లెక్సీలను తొలగించాల్సిందిగా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి ఆయన తొలగించిన పరిస్థితి ఉంది. అలాగే ఇవాళ చూసుకుంటే కొడాలి నాని, ఆయన కూడా వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి, గుడివాడలో ఉండి, మాజీ మంత్రిగా ఉండి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు తాను నిర్వహిస్తాను అన్నట్టుగా ఆయన కూడా కొన్ని కార్యక్రమాలు, బైక్ ర్యాలీలు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కొడాలి నాని నిర్వహించిన పరిస్థితి ఉంది. కానీ టీడీపీ రా కదిలి రా అని ఈ మధ్య తీసుకున్న కార్యక్రమాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గుడివాడలో మరి ఆయన రా కదిలిరా అన్న కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి ఆయన సన్నద్ధం చేసుకున్నారు. కరెక్ట్గా ఈరోజు వర్ధంతి కూడా కావడంతో గుడివాడ నుంచే ఆయన గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన ప్రస్థానం మొదలవడం, ఆయన జిల్లా కావడం, ఆయన ప్రాంతం కావడం, నియోజకవర్గం కావడంతో ఈరోజు వర్ధంతి రోజు టీడీపీ ఆ కార్యక్రమాన్ని అక్కడి నుంచి మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొడాలి నాని మధ్యాహ్నం ఏ స్థాయిలో బూతులు మాట్లాడారో మనం చూసాం. ఏ స్థాయిలో బాలకృష్ణని, అలాగే నందమూరి అదే బాలకృష్ణని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, అలాగే లోకేష్ని వరుసపెట్టి అందరినీ కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఏ మాత్రం అంటే ఇక ఆయన భాషలో ఏవేవో ఉంటాయి కదా, దానికి కూడా పనికిరారు అంటూ అనేక రకాలుగా మాట్లాడారు. అంటే నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని కూడా ఈరోజు రాజకీయంగా పార్టీలు వాడుకుంటున్నాయా అనిపిస్తోంది. ఎందుకంటే సరే అటువైపు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి పురంధేశ్వరి గారు, తను కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ అంటే ఎన్టీఆర్ అన్న ఒక పర్సన్ వ్యక్తిని, ఆయన ఆ వ్యక్తిత్వాన్ని, ఆ గౌరవాన్ని ఒక పార్టీకి మాత్రమే కేటాయించాల్సిన అవసరం లేదు, ఈరోజు అన్ని పార్టీలు చేసుకోవచ్చు అంటూ ఆవిడ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ శ్రేణులు కూడా నివాళులు అర్పించిన పరిస్థితి ఉంది. సో మొత్తంగా అటు బీజేపీ, ఇటు వైసీపీ, మరోవైపు టీడీపీ, మరోవైపు కుటుంబ సభ్యులు. ఏదేమైనా ఇదంతా ఒక వివాదాలుగా, గుడివాడ కేర్ ఆఫ్గా ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది కూడా మనం చూసాం. గుడివాడ కేర్ ఆఫ్గా జరిగిన ఆందోళనలో ఆయన ఒకటే మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, బూతులు మాట్లాడే వాళ్ళు కబడ్దార్, జాగ్రత్త, ఇక నుంచి బూతులు మాట్లాడితే ఇంకా అంత పెద్ద పదునైన మాటలు మాట్లాడలేదు కానీ ఇక ఉపేక్షించే పరిస్థితి లేదు, మీ బూతులు ఇంకా కట్టిపెట్టండి అని. ఏ గుడివాడలో ఇప్పుడు కొడాలి నాని గారు ఆయన్ని, చంద్రబాబు నాయుడు గారిని అవమానించారో, ఆయన కుటుంబాన్ని అవమానించారో, ఆయన భార్యని, అలాగే లోకేష్ గారి పుట్టుకని అవమానించారో, అలాంటి చోట ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ కావాలనే టీడీపీ వైసీపీకి సవాల్ విసిరిందా? వైసీపీ అంటే కొడాలి నాని దీన్ని స్వీకరించగలరా? ఇప్పటి వరకు దాదాపుగా వరుస పెట్టి ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న ఈ కాన్స్టిట్యున్సీలో తనకి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? బూతుల మంత్రిగా ఇంత పెద్ద ముద్ర వేసుకున్న తర్వాత నియోజకవర్గ ప్రజలు ఈ 5 ఏళ్లలో ఆయన బూతుల ఇది కూడా ఎక్కువ అయిపోయింది కాబట్టి ఎలా చూస్తారు. ఈ సభ టీడీపీకి ఎంతవరకు సక్సెస్ని ఇస్తుంది? వర్ధంతిని కూడా క్యాష్ చేసుకుంటున్నారు అన్న లాంటి రూమర్స్ ఏమైనా అటు టీడీపీకి కానీ ఇటు వైసీపీకి కానీ వెళతాయా? ఇలాంటి అనేక సందేహాలు, అలాంటి అనేక చర్చలు కూడా కొనసాగుతున్నాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి బాలయ్య ఎందుకు ఈసారి కాస్త అసహనంగా, ఆగ్రహంగా ఉన్నారు, ఎందుకు అలా కాస్త ఇలా మాట్లాడారు, ఎప్పుడు బాలయ్య ఎవరి విషయంలో, ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయంలో అలా మాట్లాడరు, ఎందుకన్నారు? వీటన్నిటి గురించి మాట్లాడదాం.